ఈ రోజున ఆర్పీలను ఇబ్బంది పెడుతున్నారు, సమ్మిక ప్రెసిడెంట్లను ఇబ్బంది పెడుతున్నారు. మీరు టీఆర్ఎస్ వాళ్ళని కలిస్తే వీళ్ళని తీసేస్తామంటున్నారు. మీరు టీఆర్ఎస్ కండు వేసుకున్నా వీళ్ళని తీసేస్తామంటున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలో పెడతా ఉన్నారు. మన కుక్కడపల్లిలో చెప్పుకోదగ్గది ఒక్కటన్నా వాళ్ళు చేసిండ్రా అంటే ఏది లేదు. ఇక కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నారు, తులం బంగారం అన్నారు. ఇక్కడ ఇచ్చిరా తల్లి? ఆ రోజు కళ్యాణ లక్ష్మి ఇస్తే, సాధు ముబారక్ ఇస్తే మంచిగా భోజనం పెట్టి వారు కళ్యాణ లక్ష్మి ఇంటిచ్చి పంపించేవాని. ఈరోజు కళ్యాణ లక్ష్మి ఇద్దామంటే వాళ్ళకి మంచినీళ్ళు లేవు. ఆ బంగారం మీద మనోడ బంగారం ఏం చేస్తారు వీళ్ళు కానీ అది పోయిపోయి రెండు లక్షలు అయింది. ఇంకా వీళ్ళ ముఖాలకేమిస్తారు, వీళ్ళ మూరకేమిస్తారు. వీళ్ళ పాపానికి, వీళ్ళు వచ్చిన పాపానికి అది 2 లక్షలై కూర్చున్నది. ఏంటేమో 4 లక్షలై కూర్చున్నది. ఇలా బిడ్డ పెళ్లి చేయాలంటే బంగారం కొనలేని పరిస్థితి తెచ్చిండ్రా లేదా ఒక్కసారి ఆడపడుచులు ఆలోచన చేసుకోవాలి. ఇంకా బంగారం ఇస్తామని మాట్లాడతారు, 2500 ఇస్తామని మాట్లాడతారు, కుక్కడపల్లి ఉద్ధరిస్తామని మాట్లాడతారు, హైదరాబాద్ నగరాన్ని ఉద్ధరిస్తారని మాట్లాడతారు. కుక్కడపల్లి ప్రజలు ఆలోచన చేసుకోవాలి. మన మీద ఎంత పగబట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ అంటే, మన మీద ఎంత పగబట్టిండ్రు మన కాన్స్టిట్యూన్సీ మీద అంటే మా కార్పొరేటర్లు కూడా తెలుసు, మా కార్యకర్తలు కూడా తెలుసు. ఏం పాపం చేశామని చెప్పి నా కాన్స్టిట్యూన్సీని 3 ముక్కలు చేశారు, మా ప్రజలను 3 ముక్కలు చేశారు. నా మాతాజీ కాలనీ తీసుకుపోయి హైదరాబాద్లో కలుపుతారు, నా బోన్పల్లి, పత్తనగర్, బేగంపేట తీసుకుపోయి మల్కాజ్గిరిలో కలుపుతారు, ఈ 4 డివిజన్లు తీసుకుపోయేసి హైదరాబాద్లో కలుపుతారు. ఎందుకురా నీకు కృష్ణారావు అంటే భయము? నీ దమ్ము ధైర్యం ఉంటే ఒక్కటే ఉంచుంటుంటేరా. నువ్వు 3 ముక్కలు చేయి, 10 ముక్కలు చేయి బిడ్డ. ఈడ గెలిచేది గులాబీ జెండానే, గుర్తుంచుకో బిడ్డ. నువ్వు 10 ముక్కలు చేసుకో, ఎవ్వడు భయపడు. ఆ రోజు గర్వంగా చెప్పుకునే వాళ్ళం హైదరాబాద్ ప్రాపర్ వాళ్ళం మేము. హైదరాబాద్ పుట్టిన బిడ్డలము, తాత ముత్తాతల సంవత్సరాంచు మాది హైదరాబాద్. ఆ రోజు జిహెచ్ఎంసీ అని పేరుంటే ఇవాళ మీరు ఏం పెట్టారు? లోపల మున్సిపల్ ఆఫీస్ పోతే జిహెచ్ఎంసీ అంటే గర్వపడే వాళ్ళం, హైదరాబాద్ అనుకునే వాళ్ళం. ఇవాళ మా హైదరాబాద్ తీసేసి వేరే పేరు పెట్టి ఇవాళ పేరు లేనటువంటి పరిస్థితి చేశావు. హైదరాబాద్ వాళ్ళకి ఇలా మోసం చేశావు. 3 కార్పొరేషన్ చేశావు నువ్వు, కానీ 3 ముక్కలు చేసిన కాన్స్టిట్యూన్సీ నా చేశావు. నీ తాత ముత్తాతలు వచ్చినా నా కార్యకర్తలు అండ ఉన్నంత వరకు నన్ను ఎవ్వడు ఏం చేయలేడని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా ప్రజలు అండ ఉన్నంత వరకు నన్ను ఎవ్వడేం చేయలేడని గుర్తు చేస్తా ఉన్నాను. నీ కుట్రలు, నీ కుతంతాలు అన్ని చూస్తా ఉన్నాం. మీరు వస్తే గౌరవిస్తాం, ప్రేమిస్తాం. మాకు కావాల్సింది ప్రజల డెవలప్మెంట్. రాజకీయాలు చెయ్యం. మీరు వచ్చినప్పుడు ప్రజలకు ఉన్న హక్కుల గురించి మాట్లాడతాం, మాకు హక్కు ఉన్నదని. కానీ ఇవాళ మా ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్లు అమ్ముకుంటా, మా ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి హక్కులను కాపాడుకోనియకుండా మేమేదో హైదరాబాద్ ఉద్ధరిస్తున్నారని చెప్తే ఎవ్వడు నమ్మరు. మా తల్లులకు బతుకమ్మ ఆడతారు. తెలంగాణకు ఎక్కువ గొప్పది ఏంటి? మనకు ఆడపడుచులకు బతుకమ్మ. అవునా తల్లి? ఆ బతుకమ్మ ఆడితే బాలనగర్లో కేసు పెట్టిన లేదు తల్లి. మా రవీంద్ర రెడ్డి గారి నాయకత్వంలో ఆడపిల్లల మీద ఏమైనా బతుకమ్మలు ఆడితే కేసులు పెడతారా తల్లి? మైకు పెడితే కేసులు పెడతారా? మా పోలీసు వాళ్ళు వచ్చి మీరు మైకులు డీజే పెట్టినంటే మేము మైకులు బంద్ చేస్తాం బతుకమ్మ అంటారు. అసలు బతుకమ్మ ఆడే సంస్కృతి దేశంలో ఎక్కడ లేదు. అది తెలంగాణ రాష్ట్రంలో ఉంది. గౌరమ్మను పూజించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇవాళ అన్ని ప్రాంత ప్రజలని బతుకమ్మ ఆడే గౌరమ్మను పూజించేది వచ్చింది ఎక్కువ అంటే అది కేసీఆర్ నాయకత్వంలోనే ఆడపడుచులు ఆ రోజున బతుకమ్మ కార్యక్రమాన్ని ఘనంగా నిర్ణయించారు. ఇది వాస్తవం కాదంటారా చెప్పండి? ఇక చీరలు ఇస్తున్నారు. ఇప్పుడే 45,000 చీరలు దిగినాయి మన కాన్స్టిట్యూన్సీలో. జూబ్లీస్ ఎలక్షన్లు అయినాయి, చీరలు వాళ్ళకి ఇచ్చిర్రు, మనకి ఇయ్యలే పక్కకే. ఇప్పుడు చీరలు ఎందుకు వచ్చినాయి అని అడిగిన ఆఫీసర్ని. వస్తున్నాయి సార్, మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, అందు గురించి ఇస్తున్నాం అన్నారు. అంటే వీళ్ళు ఎలక్షన్లు వస్తే చీరలు ఇస్తారు, ఎలక్షన్ రాకపోతే చీరలు ఇయ్యరు. మరి ఆ రోజు మరి కేసీఆర్ గారు, కేటీఆర్ ఎందుకు ఇచ్చిండమ్మా బతుకమ్మ చీరలు? ఒక హిందువులకు ఇచ్చిండా? బతుకమ్మ పండుగ వస్తే హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు ఒకటేసారి ఇచ్చినమా లేదా తల్లి? ఆ రోజున ఆ రోజు ఏ ప్రాంత ప్రజలను చూడలేము మనం. రోజున
అన్ని ప్రాంత ప్రజలకు ఇచ్చాము ఆ రోజున మనం. ఈయన పొదుపు సంఘాలలోకి ఇస్తాం, వేరేలోకి ఇయ్యం. అంటే పొదుపు సంఘాలలోకి ఇస్తాం, వేరేలోకి ఇవ్వమంటే మరి వేరేలో ఏం కావాలి తల్లి? సరే పొదుపు సంఘాలకు ఇవ్వండి, ఒకటే కలర్ చీరిస్తాం. మా కేటీఆర్ అని వినాలి. నాకు ఒక దగ్గర కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, ఒక లేడీ అన్నా చీరలు ఇస్తారు సంతోషం అన్నా, సరే ఒక రోజు అంటే కట్టుకుంటామన్నా, కానీ ఏ మీటింగ్ కాంగ్రెస్ మీటింగ్ పెట్టినా చీర కట్టుకునే రావాలంటారు అన్న. ఇదేందన్నా పరిస్థితి? ఇది ఎక్కడ న్యాయం అన్న? అది కూడా ఒకటే కలర్ ఇచ్చిరన్నా, ఇది ఎక్కడ న్యాయం? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మహిళ నాకు చెప్పిందన్న ఈ మాట. అంటే నీ చీర ఇచ్చిన నీ అయ్యేదా, నా అయ్యేదా? మీ సొత్తు మీకు ఇస్తాం, మీరు ఇష్టం అంటే కట్టుకుంటారు, లేకపోతే లేదు. చీరలు ఇచ్చే సమస్యకు తెచ్చింది ఎవరు? మా కేటీఆర్ అన్న. ఎందుకు తెచ్చాడు చీరలు ఇచ్చిందని? ఎందుకు తెచ్చాడు చీరలు ఇచ్చిండని ఆ రోజున? సిరిసిల్లలో కానీ, నల్లగొండ మన కరీంనగర్లో కానీ, అక్కడ కొన్ని ఏరియాలలో చీరలు గీతా కార్మికులందరూ కూడా చీరలు అల్లుతారు, వాళ్ళకు ఎవరు కొనలేరు. ఈ రకంగా ప్రజలకు ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళని ఆదుకున్నట్టు ఉంటుంది అని చెప్పి ఆ రోజున చీరల కార్యక్రమం పెట్టారు. వాళ్ళు 200 చీరలు ఇచ్చారు, 200కే ఇచ్చారు, మేము 400 1000 నేను వద్దనలో సంతోషపడతాం. కానీ ఒకటే కలర్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కూడా మీరు చీరలు అదే చీర కట్టుకొని రావాలి అంటే నువ్వు ఓడవరా చెప్పనీకి అంటున్నాను నేను. నీకేం హక్కు ఉందని చెప్పనీకి? అది కూడా ఎలక్షన్లు వస్తేనే చీరలు ఇస్తావా? బతుకమ్మ పండుగకి ఇయ్యవు, రంజాన్ పండుగకి ఇయ్యవు, క్రైస్తవుల పండుగకి ఇయ్యవు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆఖరికి నిరుపేదలు ఈ రోజున హైదరాబాద్ నగరంలో డబ్బాలు పెట్టుకుంటే, రోడ్ల మీద డబ్బాలు పెట్టుకుంటే, వాడేదో అన్నం అమ్ముకుంటాడు, పూలు అమ్ముకుంటాడు, ఏదో అమ్ముకుంటే వాళ్ళ డబ్బాలు తీస్తున్నారు. హైదరాబాద్లో 150,000 డబ్బాలు హైదరాబాద్ నగరంలో నిరుపేదలను పొట్టగొట్టినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ఉసురు ఖచ్చితంగా మీకు ముడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ కన్నీరు మంచిది కాదు. ఆల్టర్నేట్ చూపెట్టండి. మేము ఐడియల్ డబ్బాలు తీసాము ఆ రోజున, మేము డెవలప్ చేసినప్పుడు. వాళ్ళని తీసుకుపోయి ఆల్టర్నేట్గా 4th ఫేజ్ పక్కకు ఉన్న బ్రిడ్జ్ దగ్గర చూపెట్టి ఐడియల్ది ఆ రోజున డెవలప్ చేశాం, చెరువును డెవలప్ చేశాం. మీరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని ఇష్టం చేస్తూ ఉన్నారు. డబ్బాలను బలగొడతా ఉన్నారు, నిరుపేదలను బలగొడతా ఉన్నారు. మీరు చెప్పాలా, మా విలేకరులు కూడా ఉన్నారు ఇక్కడ. మీకు కూడా 300 గజాల జాగిస్తా అన్నాడు, మీకు ఇచ్చిండా? మీకు ఇయ్యలే. ఉద్యమకారులకు 25,000 పింఛన్లు నెలకి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇవ్వలే. ఏ ఒక్కడు కూడా హైదరాబాద్ దగ్గరకు మంచి జరగలే. నాకు తెలిసిన మటుకు మరి కేటీఆర్ నాకు తెలుసో తెలియదు కానీ నాతో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ మారుతారు. సుమారు 5 నుంచి 6 లక్షల మంది ఉద్యోగస్తులను కంపెనీలు తీసేసినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవన్నీ జరుగుతున్నాయి. కార్యకర్తల సమావేశంలో మనం ఓటుకు చేంజ్ చేసుకోవాలంటే ఓటు తీసే ప్రమాదం ఉంది. ఎందుకంటే మన అన్ని ప్రాంత ప్రజలు ఉంటారు కాబట్టి ఒకసారి అన్నయ్య గారు పూర్తిగా మీకు వివరిస్తారు. నేను ఎందుకు మీకు ఇంత ఆలోచన చెప్తున్నంటే, వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంటే. మీరు రాసుకోండి, వచ్చేది గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంటే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ అభివృద్ధి కార్యక్రమంలో నడిపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు అందలేవు. వాస్తవానికి పాపం మా టైంలో మనం కట్టినటువంటి టైం జరపపోక ఇంకా 40,000 ఇండ్లు ఉన్నాయి. నేను అన్నయ్య కూడా చెప్పాను, అవి ఇవ్వమనండి, ఇంకో 4 లక్షలు కట్టుమనండి. మన ఇండ్లు వాళ్ళిచ్చి వాళ్ళ పేరు చెప్పుకుంటున్నారు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వేదిక నుంచి ముఖ్యమంత్రి గారికి. 15 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి హైదరాబాద్ నగరంలో. కుకట్పల్లి 1,35,000 అప్లికేషన్స్, డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్లు తీసుకున్నారు. ప్రతి ఒక్క బిడ్డకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వవలసిందే. మేము ఆ రోజున ఎంతో అంతో మేము డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం, కట్టి చూపెట్టాం. దళిత బంధు ఇస్తామని 12 లక్షలు దళిత బంధు మీరు ఇవ్వలేదు. వాళ్ళ దళితులను మోసం చేశారు. బీసీ బంధు అన్నారు, బీసీలో మోసం చేశారు. ఎస్టీ మైనార్టీ బంధు అన్నారు, మైనార్టీలో మోసం చేశారు. అదేవిధంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళకు కూడా 2,000 3,000 ఇస్తారు, వాళ్ళ మోసం చేశారు. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు అన్నారు, నువ్వు ఉద్యోగాలు ఇచ్చుడు ఎక్కడో కానీ నీ ఉద్యోగాలు తీసేస్తున్నారు. నేను పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తానని సభ ద్వారా. మా వాళ్ళు వాట్సాప్లో ఏదైనా మాట్లాడితే మా వాళ్ళని లోపడేస్తున్నారు. మరి వాళ్ళు వాట్సాప్లో పెడితే మీరు పట్టించుకుంటలేరు పోలీసు నాయకులారా. మీ గురించి కూడా మేము పోరాడుతున్నాం, మీ డిఏల గురించి. మీకు 6 డిఏలు రాలే ఇప్పటికీ, మరి మీ గురించి మేము పోరాడుతున్నాం కదా. మీరు కూడా ఆలోచన చేసుకోండి. మా కార్యకర్తలు మంచోళ్ళు. 10 ఏళ్ళు గిట్ట మేము అట్లా చేస్తుంటే, వాళ్ళగా దుర్మార్గం చేస్తుంటే
హైదరాబాద్ నగరంలో ఒక్క కాంగ్రెస్ కార్డు ఉండకపోతుండే ఆ రోజున మేము ఈ దుర్మార్గం చేస్తుంటే. మేము చేయలే, ఆ పాపం చేయలే. కాంగ్రెస్ వాళ్ళకు దళిత బంధు ఇచ్చినాం, బీజేపీ వాళ్ళకు దళిత బంధు ఇచ్చినాం, అందరికి ఇచ్చాం. ఎవరున్నా కాదనిలేం. నిరుపేదలు అందరూ కొద్ది చూసాం. కానీ మీరు అట్లా చూడట్లేదు. పార్టీ పరంగా ఇష్టం వచ్చిన మా కార్యకర్తలు వేధిస్తున్నారు. నేను మీ అందరి సభాముఖంగా చెప్తా ఉన్నాను, కుక్కట్పల్లి ప్రజల తెరువు ఎవడన్నా బాధ పెట్టిండో, ఎవడన్నా కుక్కట్పల్లిలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఎవడన్నా బెదిరించి బాధ పెట్టి ఇబ్బంది పెట్టిండో, వచ్చేది అధికారం మాది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. అదొక్కడు గుర్తుంచుకోండి. మేం మీ తెరువు రాం, మీరు మా తెరువు వస్తే మేమేందో చూపెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఇంత మార్నింగ్ ఇంత పెద్ద ఎత్తుగా కార్యకర్తలు రావడం కుక్కట్పల్లి కార్యకర్తలు సంతోషకర విషయం. అన్నయ్య కూడా ఒక గంట టైం ఇస్తానన్నాడు ఫోటోలకు. డివిజన్ వైజ్గా పిలుస్తారు, ఫోటోలు దిగండి. కానీ నేను ఒక మీద పడి వాట్సాప్ అని ఇవ్వండి అంటే లేట్ అవుతుంది. ఫస్ట్ మన లీడర్లు క్రమశిక్షణ ఉండండి. మహిళలకు ముందు అవకాశం ఇద్దాం, మహిళలు అయిపోయిన తర్వాత జెంట్స్కు అవకాశం ఇద్దాం. కాబట్టి అక్కడ నుంచి తీసుకుందాం. మా స్పీచ్ అయిపోయినాక 1 to 1 బోన్పల్లి డివిజన్ ఫస్ట్, సెకండ్ బాల్నగర్, బేగంపేట్, ఒక్కో డివిజన్ నుంచి లైన్గా పిలిచిన వచ్చి మీరు తీసుకుంటే ఫోటోలు తీసుకుందాం. మనం కాబోయే కాలంలో ఖచ్చితంగా మీ ఏదైతే కొంతమందికి బాధలు పడ్డారో, కార్యకర్తలు కొద్దిగా నష్టాలు జరిగినాయో, ఉద్యమకారులకు కానీ కార్యకర్తలు కానీ కొన్ని అన్ని రకాలుగా నష్టాలు జరిగినాయో, ఈసారి నేను హామీస్తా ఉన్నాను. 100కి 100 రూపాయలు కేటీ రామారావు దగ్గర కూర్చున్నా సరే, నిరాదీక్ష చేసినా సరే, కుక్కట్పల్లి కార్యకర్తలకు న్యాయం జరుగుతాయి దాకా నేను పోరాడతానని చెప్పి మీ మనవి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు ఇస్తా ఉన్నాను.